హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం సాంబార్ పౌడర్ని బయట నుంచి తెచ్చుకొని చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అదే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి మనం ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే 6 months నుంచి 1 year వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలానే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 100 గ్రాములు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. కారం లేని మిరపకాయలు అయితే 150 గ్రాములు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. మిర్చిని మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మిరపకాయలు మాడిపోయి సాంబార్ పౌడర్ చేదొస్తుంది. మిర్చిని పక్కన పెట్టుకొని అదే పాన్లో 100 గ్రాముల ధనియాలను యాడ్ చేసుకోవాలి. ధనియాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే మంచి సువాసన కూడా వస్తాయి. మనం మసాలాలను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లు రైస్ని యాడ్ చేసుకోవాలి. పప్పులన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండే విధంగా యాడ్ చేసుకోవాలి. పప్పులన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మిరియాలు అలాగే మెంతులు తొందరగా వేగుతాయి కాబట్టి మనం తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పులన్నీ కంప్లీట్గా వేగి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత పాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అలాగే ఆవాలు చిటిపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కరివేపాకు మనకి తుంపితే తునిగే విధంగా ఉండేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ధనియాలని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్గా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి పౌడర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ముందుగా ధనియాలు చేసుకున్న తర్వాత దీనిలోనే ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత దీనిలోనే పప్పులు, మిగిలిన డ్రై ఐటమ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే వేరే మిక్సీ జార్ తీసుకొని దానిలోకి యాడ్ చేసుకొని ఒక రౌండ్ ఈ విధంగా తిప్పితే అన్నీ బాగా కలుస్తాయి. ఈ విధంగా ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే సాంబార్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.